మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సేవలు అమలు చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆర్టీసీ బస్సులో సీట్లు దొరకడం ఇబ్బందిగా మారింది చాలా మందికి. మహిళలతోనే బస్సులు నిండిపోయి కనిపిస్తున్న పరిస్థితి. సీన్ ఇలా ఉంటే రికార్డు ఆదాయం ఎలా అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. టీఎస్ఆర్టీసీ ఆదాయం ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. అయితే ఈ ఆదాయం టికెట్ల రూపంలో కనిపిస్తున్నా ప్రభుత్వం నుంచి నిధులు తిరిగి వస్తేనే ఆర్టీసీ ఆదాయం చూస్తుందన్నమాట. మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో భారీగా పెరిగినట్టు చెప్తున్నారు అధికారులు. గణాంకాలు కూడా విడుదల చేశారు. సోమవారం ఒక్కరోజే ఆర్టీసీకి 21 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. మహాలక్ష్మి పథకం ఆర్టీసీకి ధనలక్ష్మిగా మారింది. మహిళా ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేనంతగా జనాభా నిండిపోతున్నారు. ఈ నెల 9న పథకం ప్రారంభమైన తర్వాత ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 51,74,000 మంది ఆర్టీసీ బస్సులు ఎక్కారు. వివిధ రకాల బస్ పాసులు ఉన్న వారిని మినహాయిస్తే 48,50,000 మందికి ఆర్టీసీ టికెట్లు జారీ చేసింది. ఇందులో 30,16,000 మంది మహిళలు కాగా వారికి 0 టికెట్లు జారీ చేశారు. తెలంగాణలో మహాలక్ష్మి పథకం ప్రారంభానికి ముందు మొత్తం ప్రయాణికుల్లో 40% మాత్రమే మహిళలు ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 60%కి చేరింది. ఉచిత ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే రియంబర్స్మెంట్తో కలిపితే ఆర్టీసీకి ఒక్కరోజు గరిష్టం ఆదాయం 21 కోట్లకు చేరింది.